ప్రైజ్ లార్డ్. జూన్ 3వ తేదీ 2024. ఈరోజు దేవుడు బలపరచు వాక్యము. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనము కంటే దేవుడు మనల్ని హెచ్చింపజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఎలాంటి వారిని దేవుడు హెచ్చింపజేయగలడు? ఎలాగ ఉంటే మన జీవితాల్లో దేవుడు మనల్ని హెచ్చింపజేయగలడు? ఆ వచనంలోని పైభాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా విని దేవుని ఆజ్ఞను అనుసరిస్తారో అలాంటి వారిని దేవుడు హెచ్చించేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇంకా నువ్వు అనుకొని ఉండొచ్చు, నా జీవితం ఇలాగే ఉంది, నేను ఇలాగే జీవిస్తూ ఉన్నానే, ఇంకా నేను ఎలాంటి పాత స్థితిలోనే ఉన్నాను, ఎలాంటి హెచ్చింపు నా జీవితంలో లేదే నువ్వు అనుకొని ఉండొచ్చు. అయితే నీ గురించి కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇకనైనా ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాటను శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు నిన్ను కూడా హెచ్చింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఇకనైనా మన జీవితాల్లో ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను అనుసరించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.